ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ 26 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. వ్యాఖ్యానాంశం: ఎండిపోని విశ్వాసి పచ్చని జీవితం. వ్యాఖ్యాన అంశం: ఎండిపోని విశ్వాసి పచ్చని జీవితం. వ్యాఖ్యానం: అవును, దేవుని మందిరం అనే క్రీస్తు సంఘంలో నాటబడితే భక్తుడు అలాగే ఎండిపోక పచ్చగానే ఉంటాడు. వాక్యమే ఒక నీరు. ఆ నీటి కాలువ ఓరను నాటబడిన వాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని మొదటి కీర్తన 3వ వచనం అంటోంది. మీ అనుభవం ఎలా ఉంది? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో నరులను ఆశ్రయించు వారి దుర్గతి వ్రాయబడి ఉండగా, యెహోవాను నమ్ముకునివాడైతే వాని ఆకు పచ్చగా ఉంటుందని 3వ వచనం చెప్తాడు. మీ ప్రార్థనలు ఎండిపోయాయా లేక పచ్చగా ఉన్నాయా? మీ ప్రసంగాలు ఎలా ఉన్నాయి? అవి ముసలివైపోయాయా? జాగ్రత్త, ఆయన కృపలో నిలిచి ఉండి పచ్చగానే ఉండండి. లూకా సువార్త 23వ అధ్యాయం 31వ వచనంలో క్రీస్తు పచ్చిమ్రాను అనే మాటలో తన్ను తానే పోల్చుకున్నాడు. అవును, మ్రానులన్నిటిలో పచ్చిమ్రాను వంటి వాడు ఆయనే. యూదులు వచ్చి మ్రాను అయిన క్రీస్తుకు గొప్ప కీడు చేశారు. పచ్చిమ్రానుకు ఇంత కీడు జరిగితే ఎండిన దానికి ఏం చేదురు? ఆ తరువాత యూదులు గొప్ప శ్రమల కాలంలో చిక్కుబడి గొప్ప హింస పొందారు. అంతేకాదు, ఇప్పుడు కూడా యూదులు ఎండిన మ్రాను వంటి వారే. క్రీస్తు కాలంలో వారు ఎండిపోయి ఉన్నారు. అయినా కాలము వచ్చినప్పుడు ఎండిన వారిలో నుండి ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె క్రీస్తు పుట్టి పెరిగాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఈ క్రీస్తు మీకు దొరికినా లేదా? ఇంతకు రక్షింపబడిదిరా లేదా? త్వరలో ఈ సంగతి పరిష్కారం కావాలని సుమి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.